మార్కెట్ యార్డుకు చెందిన అన్ని తనిఖీ కేంద్రాల్లో ఈ పర్మిట్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ గుంటూరు డైరెక్టర్ పట్టణశెట్టి రవి సుభాష్ స్పష్టం చేశారు. స్థానిక సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను మార్కెటింగ్ శాఖ గుంటూరు డైరెక్టర్ పట్టణశెట్టి రవి సుభాష్ గురువారం సందర్శించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడి నిమ్మకాయ వ్యాపార కేంద్రానికి వెళ్లి వ్యాపారులతో మాట్లాడి నిమ్మకాయల ఎగుమతి ధరల వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులతో కలిసి ఆదాయ వివరాలను తెలుసుకున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీ తెనాలి చైర్మన్ తోట దుర్గా ప్రసాద్ మార్కెట్ యార్డ్లో అభివృద్ధి పనులపై డైరెక్టర్తో చర్చించారు. యార్డు ఎలక్ట్రిఫికేషన్, గోదాముల మరమ్మతులు, కాంపౌండ్ గోడ నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, అన్నా క్యాంటీన్ నుండి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వరకు ఫెన్సింగ్, ఇతర అభివృద్ధి పనుల ఆవశ్యకతను తెలియజేశారు. అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తోట దుర్గా ప్రసాద్ తో పాటు ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకులు ఎం దివాకర్, విజయవాడ సహాయ మార్కెటింగ్ సంచాలకులు గుంటూరు పి సత్యనారాయణ చౌదరి, కార్యనిర్వాహక ఇంజనీర్ కె శేషగిరిరావు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ డి కోటయ్య, మార్కెట్ యార్డ్ ఉన్నత శ్రేణి కార్యదర్శి డిసిహెచ్ సుబ్బారావు, కమిటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మార్కెట్ యార్డ్ కోసం మన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ నిమ్మకాయల ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది, రైతులకి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయనేది విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చైర్మన్ గారితో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వచ్చారు, మా ఇంజనీర్స్ కూడా వచ్చారు. ఇక్కడ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కావాలా, దానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రపోజల్స్ మీరు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. దానికి చైర్మన్ గారు కూడా కొన్ని ఇక్కడ వర్క్స్ అవసరమైనవి చెప్పడం జరిగింది. అది ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారని చెప్పారు. దాంట్లో భాగంగానే ట్రేడర్స్తో కూడా ఈరోజు నిమ్మకాయల రేట్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు, రైతులకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఏ విధంగా గ్రేడ్ చేస్తున్నారు, రైతు ఎక్కడి నుంచి ఏ ఊర్ల నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు, మీరు ఏ ప్లేసెస్కి ఎగుమతులు చేస్తున్నారు, ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ధరలు ఏ విధంగా ఉన్నాయనేది, మీరు ధర ఎట్లా నిర్ణయిస్తారు, ఏ విధంగా ఫాలో అవుతారు అనేది చెప్పడం జరిగింది. అంటే ట్రేడర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కమిషనర్ గారికి. అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ కమిషనర్ గారు ఇవాళ మన తెనాలి మార్కెట్ యార్డ్కి విచ్చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభివృద్ధిలో పదంగా మనకు కావాల్సిన కాంపౌండింగ్ వాళ్ళు, డ్రైనేజ్ సిస్టము ఇవి కావాల్సినట్టు మా సెక్రటరీ గారు మేము ఆయనకి సమర్పించాం లెటర్. మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు దీన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పని సార్ కూడా సానుకూలంగా స్పందించి ఫండింగ్ మనకి స్పాన్సర్ చేస్తా అన్నారు. మన మార్కెట్ యార్డ్ని ముందరగా ఇంకా వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా